అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీ జీవితానికి ఒక అద్భుతమైన వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ వాగ్దానం నీ జీవితాన్ని మార్చగలదు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు దేవుడు సూటిగా మీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకున్న ప్రతిదీ ఆలస్యం అవ్వచ్చు, ఇంకా నువ్వు అనుకున్న సమయానికి అది రాకపోవచ్చు, కానీ నిరీక్షణ కలిగి ప్రార్థించాలి. అందుకే దేవుడు ఏం చెప్తూ ఉంటాడంటే, అది ఆలస్యంగా వచ్చినను దానికోసం వేచి చూడుము, నిరీక్షణ కలిగి ప్రార్థించుము అంటాడు. ఆ విశ్వాసం నీలో ఉందా? దేవుడిచ్చే వాగ్దానాన్ని వినటం కాదు, ఆచరిస్తూ ఉన్నావా? దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. మరి ఆ పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఈ పరిశుద్ధ లేఖనం నుంచి ఈ పరిశుద్ధ వాక్యం నీ చెంత చేరాలంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయంలో ఆ పరిశుద్ధత లేకుండా ఈ వాక్యాన్ని ఎంత విన్నా వ్యర్థమే. ఈ హృదయం అనే పలక మీద నీ వాక్యాన్ని రాసుకోమని అంటాడు. ఈ వాక్యాన్ని నువ్వు రాసుకోవాలి. నీ హృదయం అనే పలకని దేవుడు ఇచ్చాడు, చక్కగా ఇచ్చాడు. దానిపైన ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాలు రాసుకోవాలి, నిలుపుకోవాలి, ప్రార్థించాలి, ప్రాధేయపడాలి, అడగాలి, ప్రభువా నా జీవితాన్ని మార్చాలి, నన్ను మార్చు ప్రభువా, ఈ పాపిని మార్చు తండ్రి అని ఏడవాలి. ఈరోజు ఈ వాగ్దానాలన్నీ మీ జీవితాల్లో నెరవేర్చబడునుగా ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సంపూర్ణుడా, మా ప్రియపరులకు తండ్రి, నీ కృపను బట్టి నా ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయమ్మ నా తండ్రి, ఇనిచున్న ప్రతి బిడ్డలందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడును కాక. ఆయన కృపను బట్టి నా ప్రభు ప్రతి ఒక్కరు నీ చిత్తాన్ని తెలుసుకున్న నా ప్రభు, వారు నా తండ్రి వారి జీవితాన్ని నా ప్రభు సరిచేసుకుందరు కాక అని ప్రార్థిస్తూ అడిగి పెడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.